హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి నేను థర్స్‌డే రోజు చేసిన వ్లాగు. అయితే థర్స్‌డే రోజైతే మార్నింగు కొంచెం లేట్‌గా లేషినా. నేను లేచేసరికి 7 అయింది. ఎందుకంత లేట్‌గా లేషినా అంటే నైటంతా కన్నయ్యకైతే మోషన్స్ అయినాయి. ఇగ తనని చూసుకుంటూ అంటే వాష్‌రూమ్ వచ్చినప్పుడు తీసుకెళ్తూ, మళ్ళా తర్వాత తీసుకొస్తూ, తనని కొద్దిసేపు పడుకోబెట్టి, ఇలా చేస్తూ ఉంటే నైటంతా కొంచెం సరిగ్గా నిద్ర లేదు. అందుకే ఇంక మార్నింగ్ అయితే లేవాలనిపియలేదు. 7కైతే మెలుకువ వచ్చింది. కానీ లేసేసరికి 7:30 అయింది. ఇక 7:30 తర్వాత మా సార్‌కేమో స్కూల్ టైము 8కి గదా! ఒక 30 నిమిషాలే ఉంది అని చెప్పేసి ఈరోజైతే టిఫిన్ ఏం చేయలేదు. ఈరోజు మా సార్ వాళ్ళ స్కూల్‌లో రేపు సైన్స్ ఎగ్జిబిషన్ అయితే ఉంది గాబట్టి, ఈరోజు అవి ప్రాజెక్ట్స్ అన్నీ సదిరి రావాలనమాట. ఇక ఈరోజు విషమ్మకి స్కూల్ లేదు గానీ, కన్నయ్యకి, మా సార్‌కి ఇద్దరికే ఉంది. కానీ కన్నయ్యకి లూజ్ మోషన్స్ అయితున్నాయి గాబట్టి, నేను తననైతే స్కూలుకి పంపట్లేదు. ఇక ఎట్లాగో పిల్లల్ని స్కూలుకి పంపుతలేను గాబట్టి, వాళ్ళకి తొందరగానే అన్నం, కూర వండి తినిపిస్తాను అని చెప్పి, మా సార్‌కేమో మధ్యలో ఒకసారి బాక్స్ ఇద్దామని చెప్పేసి, ఇక టిఫిన్ అయితే చేయలేదు. మార్నింగ్ లేవగానే బయటైతే నీళ్లు పెట్టినా. ఈరోజైతే ఆ గింజలు పెడతా అని చెప్పినా గదా! నిన్ననేమో కొంచెం పిడకలుంటాయి గదా! ఆ పిడకల్ని పౌడర్ లెక్క చేసి, ఆ పౌడర్ అంతా జల్లేసిన. ఈరోజు విత్తనాలు పెట్టాలంటే కొంచెం నేలంతా తడి తడిగా ఉంటే బావుంటదిగా అని జెప్పేసి పొద్దున్నే నల్లొస్తుంటే ఇదంతా తడిపేశాను. ఇగ ఆ తర్వాత కిచెన్‌లోకెళ్ళి నా కోసమయితే మంచిగా వేడి వేడిగా చాయ్ అయితే పెట్టుకున్నాను. చాయ్ ఎంత వేడిగా ఉంటే అంత మంచిగా అనిపిస్తది గదా! ఇక చాయ్ తాగిన ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయిన తర్వాత వంట చేయాలి గదా! ఈరోజైతే పొద్దుననే వంట స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇగ ఈ లోపుగా అయితే వంట చేద్దామని అనుకున్నాను. ఇంట్లో అయితే కూరగాయలున్నాయి కానీ, ఇడ మొన్న ఉల్లిగడ్డలయితే పెట్టినా గదా! మంచిగా ఉల్లికాడలయితే వచ్చినాయి. చాలా పెద్దగా అంటే పెద్దగా అయినాయి. ఈరోజు ఈ ఉల్లికాడలు వందామని జెప్పేసి కట్ చేస్తున్నాను. చూస్తున్నారు గదా! ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. మన ఇంట్ల ఏదైనా సరే తక్కువ క్వాంటిటీలో వచ్చినా గూడా మన ఇంట్లో పండించుకున్నయయితే ఎంత మంచిగుంటాయి గదా! ఏవైనా కూరగాయలైనా సరే, ఆకుకూరలైనా ఇలా చిన్నవి ఉల్లికాడలైనా సరే, ఇగో నేను పెట్టిన ఉల్లిగడ్డలకైతే నా చెయ్యి నిండేంత ఉల్లికాడలైతే వచ్చినాయి. ఇగ అందుకే ఇంత పెద్దగా తక్కువ టైంలో పెరుగుతున్నాయి కాబట్టి నిన్న ఏం చేసినంటే ఆ పక్కన గూడా అవి ఉల్లిగడ్డలైతే పెట్టినా. కాడల కోసం చూస్తున్నారు గదా! ఎంత ఫ్రెష్‌గున్నాయో. మనం మార్కెట్‌లో కొన్నవి ఇంత మంచిగొస్తాయి గానీ, ఆ పైన దుమ్ము అలా అయితే ఉంటున్నాయి గదా! అందుకే మా సారయితే ఈ ఉల్లిగడ్డలు బయట మార్కెట్ నుంచి అయితే తీసుకురాడు. ఇప్పుడైతే వీటిని కట్ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో నాకు పప్పు, చారు చాలా అంటే చాలా తినాలనిపిస్తుంది. రోజు పప్పు తినాలనిపిస్తుంది. రోజు చారు తినాలనిపిస్తుంది. అదేంటంటే స్పెషల్‌గా పెసరపప్పు ఉంటది గదా! ఆ పెసరపప్పే తినాలనిపిస్తుంది. ఇగ అందుకే ఈరోజు ఈ ఉల్లిగడ్డలు గూడా పెసరపప్పేసి కూరైతే వండుతాను. ఇగ ఇప్పుడైతే ఉల్లికాడలని ఇట్లా కట్ చేశాను గదా! చాకుతోని కట్ చేస్తుంటే ఆ లేతదనం అనేది తెలుస్తున్నది. ఈజీగా అయితే కట్ అయిపోయినాయి. ఇప్పుడైతే మళ్ళా మీకు దూరం నుంచి చూపియాలని జెప్పేసి మళ్ళా కెమెరా యాంగిల్ అయితే మార్చేసి ఇలా అయితే దూరం నుంచి ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నట్టయితే చూపిస్తున్నాను. ఈరోజు టమాటా, ఉల్లిగడ్డలు, పెసరపప్పు కూర అయితే వండుతున్నాను. ఇగ మార్నింగ్ అయితే టిఫిన్ చేయలేదు గదా! పిల్లలకి తొందరగా ఆకలైతది. 10:00 వరకి ఈ వంట పని కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి ఇగ కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఉల్లికాడలు వండుతున్నాను గదా! ఎట్లా వండుతున్నానైతే మీతో షేర్ చేస్తాను. కడాయిలోకి కొంచెం నూనె పోసుకొని, ఆ నూనె వేడైన తర్వాత కొంచెము అది జీలకర్ర అయితే వేశాను. ఇప్పుడైతే ఒక 2, 3 ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. సాధారణంగా మనం బయట ఉల్లికాడలు తీసుకొచ్చుకుంటే వాటితో పాటుగా చిన్నవి స్ప్రింగ్ ఆనియన్స్ వస్తాయి గదా! అవి కట్ చేసుకుంటాం, ఏసుకుంటాం. కానీ ఇప్పుడు ఇంట్లో కాబట్టి ఒక 2, 3 ఉల్లిపాయలైతే కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక 2 టమాటాస్ తీసుకున్నాను. ఈ టమాటాలు గూడా కొంచెం చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను. ఇక ఇవి కూడా కట్ చేసిన తర్వాత ఉల్లికాడలేసుకొని ఫస్ట్ ఫ్రై చేసిన తర్వాత టమాటాలేసుకొని కూర వండేసుకుంటే అయిపోతది. అది గూడా చూపిస్తాను. ఇక ఇప్పుడైతే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లికాడలైతే వేసేసుకున్నాను. చాలామందయితే ఎగ్ ఫ్రైలో గూడా ఈ ఉల్లికాడలేసి చేస్తారంట. నేను ఇప్పటి వరకు అలా అయితే చేయలేదు. ఒకసారి మళ్ళీ మంచిగా ఉల్లికాడలొచ్చిన తర్వాత ఎగ్ ఫ్రై అయితే చేస్తాను. ఇప్పుడు ఉల్లికాడలేసుకున్న తర్వాత
ఒక 1 మినిట్ పాటు అటు ఇటు కలుపుకొని పైనుంచి మూత పెట్టి ఒక 2 నిమిషాలైతే ఉడికిచ్చాను. ఇవి తొందరగా మెత్తగా అయితాయని చెప్పేసి 2 నిమిషాల తర్వాత కలిపేసిన తర్వాత నానబెట్టిన పెసరపప్పు ఉంటే ఆ పెసరపప్పునైతే వేస్తూ ఉన్నాను. మనం ఈ ఉల్లికాడలోకి శనగపప్పు ఏసుకున్నా గూడా బావుంటది గానీ, నేనైతే పెసరపప్పు ముందే నానబెట్టుకున్నాను కాబట్టి, పెసరపప్పు వేసుకొని, ఇంకిప్పుడు టమాటో గూడా వేసుకొని, అంతా అయితే ఒకసారి కలిపేస్తున్నాను. మనం పెసరపప్పుని సెపరేట్‌గా ఉడికించాల్సిన అవసరమేం లేదు. ఒక 5 నిమిషాల ముందు మంచిగా పప్పయితే నానిపోతది గదా! ఇది ఉడకడానికి గూడా ఎక్కువ టైం అయిపోదు. వెంటనే ఈ కూర 5, 10 నిమిషాలలో తయారైతది. ఇప్పుడైతే కొంచెం కారము, తర్వాత ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకొని అంతా అయితే చక్కగా కలిపేసుకుంటున్నాను. దీంట్లో నేనైతే వాటర్ ఏమెయ్యను. లాస్ట్‌లో కొన్నైతే గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళైతే వేస్తాను. ఇప్పుడైతే పైనుంచి మూత పెట్టి 5 నిమిషాలైతే ఈ కూరని ఉడికించుకుంటాను. ఈ లోపుగానే ఇంకొక హీటర్ మీదయితే అన్నం పెట్టిన తర్వాత ఇక ఈ లోపుగానే 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ కూరనైతే ఒక్కసారి చూస్తున్నాను. ఇగో పైనుంచి అయితే మూత తీసిన ఇగో చూస్తుంది కదా! టమాటాలు గూడా మంచిగా ఉడికిపోయినాయి. ఉల్లికాడలు గూడా మంచిగానే ఉడికినాయి గదా! కాకపోతే కొంచెము గ్రేవీ అనేది ఇంకొంచెం లూజ్‌గా ఉంటే బావుంటది అని చెప్పి అంతా ఒకసారి కలిపిన తర్వాత దీంట్లోకి కొన్ని చాయ్ గ్లాస్ అన్నిటిని వాటర్ అయితే వేసుకొని మళ్ళీ ఇలా కలిపేస్తున్నాను. ఇప్పుడు ఒక 1 మినిట్ పాటు మంచిగా మూత పెట్టకుండానే ఉడకనిచ్చిన తర్వాత కొత్తిమీరేసి దించేయడం. చూస్తున్నారు గదా! కూర అనేది ఆ ఉల్లిగడ్డలు గూడా లేతగా ఉన్నాయి గాబట్టి, ఒక 10 నిమిషాలలోనే ఈ కూర మంచిగా అయింది. ఇప్పుడైతే కొంచెం కొత్తిమీరేసేసుకొని, మళ్ళీ కలిపేసుకొని కూరనైతే గిన్నెలోకి ఊడ్చేసుకోవడమే. చాలా సింపుల్‌గా పెసరపప్పు, ఉల్లికాడల కూరైతే తయారైంది. మీ అందరికీ చూస్తుంటే కొంచెం లైటింగ్ సరిగ్గా ఉండదు కాబట్టి, కొంచెం నా వీడియోస్‌లలో కర్రీస్ అనేవి మబ్బు మబ్బుగా కనిపిస్తాయి. కానీ టేస్ట్ అయితే బావుంటాయి. ఇప్పుడైతే కూర అయిపోయింది గదా! వెంటనే టమాటో చారు చేద్దామని జెప్పేసి ఒక గిన్నెలోకి 2, 3 కట్ చేసిన టమాటాలు, కొంచెం చింతపండు తీసుకొని హీటర్ మీద పెట్టేసైతే ఉడికిస్తున్నాను. ఇవి ఉడికే లోపుగానే ఇంకో వైపుగా అయితే కూరైతే ఊడ్చేస్తున్నాను. చూస్తున్నారు గదా! కూర వండినప్పుడేమో తక్కువ క్వాంటిటీ అనిపిచ్చింది. కానీ ఊడ్చేటప్పుడేమో గిన్నె మొత్తం నిండిపోయింది. మంచిగా వేడి వేడి అన్నంలో ఈ కూరేసుకొని చిక్కగా కలుపుకొని తిన్నామనుకో ఎక్సలెంట్ ఉంటది. లైట్ ఆఫ్ చేస్తే నా కూర ఇలా ఉంటది. లైట్ ఆన్ చేస్తే ఇలా ఉంటది. రెండిటికి డిఫరెన్స్ అయితే తెలుస్తుందిగా మీకు. మీకు నేచురల్‌గా చూయించాలని నేనైతే ఫ్లాష్ లైట్ ఆఫ్ చేసి మరీ కర్రీస్ చూపిస్తాను. కూర అయింది గదా! ఈ లోపుగా అన్నం గూడా అయితుంది. ఎందుకు ఇంత ఫాస్ట్‌గా వంటయితే చేస్తున్నంటే, పిల్లలకి మార్నింగ్ నుంచి ఏం తినవట్లేదు. ఇంకోటేంటంటే, మా కన్నయ్యకి లూజ్ మోషన్స్ అయితున్నాయని చెప్పినా గదా! ఇప్పుడు తనకైతే పాలు తాపియలేనని చెప్పేసి, వంట తొందరగా అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికీ స్నానం చేయించినంక, వేడి వేడిగా అన్నం పెడితే వాళ్ళైతే కడుపు నిండా తింటరని చెప్పేసి, ఈరోజు ఫాస్ట్‌గా ఫస్టే వంట పనైతే చేస్తూ ఉన్నాను. ఇగ అన్నం అయింది, కూరయింది గదా! టమాటో చారైతే చేస్తున్నా. ఇది గూడా అయితే ఫాస్ట్‌గా పొయ్యి మీద ఏస్తున్నాను. కన్నయ్యకైతే బాగా ఆకలైతుందంట. నైటంతా తను మోషన్స్ పోతూనే ఉన్నాడు. ఏమైందో తెలవదు గానీ సడెన్‌గా తనకైతే హెల్త్ చేంజ్ అయిపోయింది. ఫీవర్ ఏం లేదు. కానీ ఊకే పొట్ట నొప్పొస్తుందని అంటుండు. మోషన్స్ పోతుండు. అవి గూడా లూజ్ మోషన్సే. ఒక 5 మినిట్స్‌లో పోతుండు. మళ్ళీ అమ్మ వాష్‌రూమ్ వస్తుందనైతే చెప్తున్నాడు. పాపం తనైతే నైటంతా మస్తు వాష్‌రూమ్ పోయి మస్తు డీలాగా అయిపోయిండు. తనని చూస్తుంటే నాకైతే ఈరోజు మస్తు బాధగా అనిపిచ్చింది. ఇక నేనేమనుకుంటున్నా అంటే వెదర్ మొత్తం చేంజ్ అయితుంది గదా! చలి ఎక్కువ పెట్టినా గూడా పిల్లలకి ఇలా లూజ్ మోషన్స్ అయితాయని జెప్పేసి నేననుకుంటున్నా. మా సార్ అంటుండు గదా! బాగా వేడవ్వడం వల్ల లూజ్ మోషన్స్ అయితున్నాయని జెప్పేసి మా సార్ అంటుండు. కాకపోతే ఇక్కడ కన్నయ్యకి ఒక్కనికే కాదు, ఇక్కడ మా చుట్టుపక్కల వాళ్ళకి గూడా ఆంటీ వాళ్ళకి, ఇంకా వేరే పక్కన వాళ్ళ పిల్లలకి గూడా ఇలా వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అయితున్నాయనైతే జెప్తున్నారు. మరి ఎందుకు ఇలా అవుతుందో అయితే నాకు తెలీదు. మా కన్నయ్యనేమో గురువారం రోజు హాస్పిటల్‌కైతే తీసుకెళ్ళలేదు. ఇంట్లో మెడిసిన్ ఉంటే ఆ మెడిసినే వేసినాం. కానీ ఫ్రైడే రోజైతే హాస్పిటల్‌కి తీసుకొని పోయినాము. ఇగ అదేందో తెలవదు. పిల్లలు ఎనర్జీగా ఉండి మంచిగా ఆడుకుంటేనేమో ఎక్కడ లేని సంతోషం అనిపిస్తది. వాళ్ళకేదైనా చిన్న సమస్యొస్తే ఎంతో బాధగా అనిపిస్తది. ఏ పని గూడా చేయాలనిపియదు. నిన్న గురువారం రోజు గూడా నేను వీడియో అప్‌లోడ్ చేయాలి గదా!
అయితే ఆ రోజు మార్నింగ్ వరకు కొంచెం విషమ కన్నయ్యతోనే స్పెండ్ చేశాను. బయట గింజలు పెట్టిన. ఆ గింజలు పెట్టేదాకా కన్నయ్య బాగా హ్యాపీగా ఉండు. ఆ తర్వాత తను బాగా డీలా అయిపోయిండు. ఇగ నేనైతే ఊకే తన పక్కనే ఉన్నాను. అందుకే ఇంకా వీడియో అనేది వాయిస్ లేట్ చెప్పాను. లేట్ చెప్పి వీడియో అనేది అప్‌లోడ్ చేస్తుంటే ఆ వీడియో లేట్ అయిపోయింది. అప్‌లోడింగ్ టైమ్ అయిపోయింది. ఇంకా అందుకే నిన్న డిసెంబర్ 3కి వీడియో అనేది అప్‌లోడ్ చేయలేదు. నేను వీడియో అప్‌లోడ్ చేయనందుకు చాలా అంటే చాలా బాధపడుతున్నా. ఎందుకంటే నేను సరిగ్గా ఈ పనంతా ప్లాన్ చేసుకోలేకపోతున్నానేమో అని నాకనిపిస్తుంది. నేనేమనుకున్నానంటే ఈ 1 మంత్ నా యూట్యూబ్ స్టూడియో రిజల్ట్ అనేవి నేను చూసుకోవాలి అని చెప్పేసి ఆ బోర్డు మీద అయితే రాసుకుంటున్నాను గదా! ఇగ నిన్న డిసెంబర్ 3 వీడియో అనేది అప్‌లోడ్ చేయలేదని గూడా రాసుకున్నాను. నేను డిసెంబర్ 1 రోజు అంటే నవంబర్ 30 రోజు నాకు ఎంతమంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. నేను డిసెంబర్‌లో ఎన్ని షార్ట్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను. ఎన్ని లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నాను. ఎన్ని పోస్ట్‌లు అప్‌లోడ్ చేస్తున్నాను. తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్ని రీల్స్ అప్‌లోడ్ చేస్తున్నాను. తర్వాత ఇంకేమైనా కొంచెం టాపిక్స్ ఏమైనా చేంజ్ అవుతున్నాయా లేదా? నాకు సబ్‌స్క్రైబర్స్ కౌంట్ ఎంతుంది ఈ 1 మంత్‌లో? ఎన్ని డాలర్స్ ఎర్న్ చేస్తున్నాను. ఇవన్నీ అయితే నేను చెక్ చేసుకోవడం కోసమే ఆ బోర్డు మీద అయితే రాసుకుంటున్నాను. అట్లుందా? ఓకే. థ్యాంక్ యూ కన్నా. తిన్నాను. చారు కూడా ఉంది. చారు కూడా వేసిన టమాటా చారు. ఏమైంది మాట? ఏమైంది నాన్న? ఏలే తిన్నురి. చొక్కల ముక్కలు పెట్టుకోపండు. చొక్కల ముక్కలు పెట్టుకో తిను. తిను పని ఉంది. పిల్లలిద్దరికైతే అన్నం పెట్టినా, వాళ్ళు తింటుంటే నాకు గూడా ఆకలేసి నేను గూడా కొంచెం అన్నం పెట్టుకొని దోసకాయ పచ్చడైతే యేసుకున్నాను. నాకు ఇలా పచ్చడ్లంటే చాలా అంటే చాలా ఇష్టము. నేను ఎక్కువగా పచ్చడ్లయితే తింటూ ఉంటాను. చింతకాయ పచ్చడ, మామిడికాయ పచ్చడ, దోసకాయ, ఉసిరికాయ, నిమ్మకాయ ఏవున్నా సరే కొంచెం వేడి వేడి అన్నంలో యేసుకొని 2 ముద్దలైతే తినాలనిపిస్తది. నాకది చిన్నప్పటి నుంచి అలవాటయిపోయింది. ఇందాక బోర్డ్ గురించయితే చెప్తున్నాను గదా! అది నాలో నేను మార్పు చూసుకోవడం కోసమే ఆ బోర్డ్ పైనయితే రాస్తూ ఉన్నాను. ఏంటంటే, మనము రోజులో మన డే మొత్తం ఎట్లా గడిచిపోవాలి, లేకపోతే మన ఆ డేలో ఎన్నెన్ని పనులు జేసుకోవాలి, లేకపోతే ఇంకేమన్నా మార్పు జేసుకోవాలా, లేకపోతే ఏదైనా కొత్తది నేర్చుకోవాలని ఈ ప్రయత్నం అంతా మనం ఫస్టు మార్నింగ్ లేవగానే మన డేనైతే మనం విజువలైజ్ అయితే జేసుకుంటాం గదా! నేను గూడా గట్లనే చేసుకుంటా కానీ, నాకేంటంటే నేను చేసే ఇంటి పనులు చాలా టైం అయితే పడుతుంటది. మళ్ళా తర్వాత పిల్లలతోని నేను ఎక్కువగా స్పెండ్ చేస్తాను. తర్వాత ఇంకోటంటే తినేటప్పుడు, లేకపోతే మా సార్ వచ్చినప్పుడు ఊకే ఇట్లా మాట్లాడుతూ, మాట్లాడుతూ ఎడిటింగ్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వట్లేదు. నేనేమనుకుంటున్నానంటే, మార్నింగు ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత ఒక 2 అవర్స్ పిల్లలు రాకముందుకే టైం దొరికితే, ఆలోపు వీడియోకి ఎడిటింగ్ చేసి పెట్టుకొని నైట్ వాయిస్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. నైటే వీడియోకి ఎడిటింగ్ చేసి వాయిస్ ఇస్తూ ఉంటే, నేను 10 గంటలకు స్టార్ట్ చేసినా గూడా ఒక్కొక్కసారి 12, 12:30 ఇట్లా అవుతుంది. ఇంత లేట్ అవ్వడం వల్ల నాకు నిద్ర సరిగ్గా ఉంటలేదు. ఇక మార్నింగ్ అయితే మళ్ళా టైంకి లేస్తున్నాను కాబట్టి కొంచెం ఎట్లనో అనిపిస్తుంది. ఇక మొత్తం డేలో కొంచెం రెస్ట్ అనేది లేనట్టుగా నాకు అనిపిస్తుంది కాబట్టి, నా టైమింగ్‌లని నేను అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఆ బోర్డ్ మీద రాసుకుంటున్నాను. ఇంకోటేంటంటే, ఈ 1 మంత్ ఈ యూట్యూబ్ రిజల్ట్ అనేది ఎట్లుంది? ఏంటి? అసలు నేనెంత చేస్తున్నాను? నా మీద నాకు ఒక మంచి కాన్ఫిడెన్స్ రావడం కోసమే నేనైతే అలా రాస్తున్నాను నా రొటీన్‌లో. ఇక ఇప్పుడైతే అన్నం తిన్న తర్వాత మీ అందరికీ చెప్పిన పంప్కిన్, కదా మొన్న వీడియోలో పంప్కిన్ అంట, నాకైతే బీరకాయ, వ్యవసాయం ఇది చేయాలనిపిస్తుందని. బీన్సు, టిండా, ఈడేందంటే బోల్ మొత్తం మల్బరీ, మస్తు గట్టిగా ఉంటది. కాకరకాయ, సోరకాయ, ఎన్ని గింజలేసినా ఇదేదో గూడా గర్డ్ అంట, ఇది అసలు సన్‌ఫ్లవర్, మొలకలు బాటిల్ అన్నది గర్డ్, రావు. ఆనియన్స్, స్పినచ్, నేనైతే మెంతి కూర అంట. వేసి వేసి తర్వాత ఇవి వచ్చేసి పడ్డానంటే కుకుంబర్, బాగా వాటర్ మిలన్, నిలబడిపోయాలని లేడీ ఇక ఫింగర్, మా ఇళ్ళ పీస్, ఇప్పుడు ఒక కొత్త మకానా, ఆట వస్తుంది. తర్వాత రెడ్ క్యారెట్, ఇప్పుడు ఓకే క్యాబేజీ, తేవాలి కొన్ని కాలీఫ్లవరు, గింజలైతే వేసి బ్రోకోలీ, విత్తనాలైతే వేసి బ్రింజాలు, చూద్దాము గ్రీన్ మొలకెత్తే బ్రింజాలు, తర్వాత వాటిని ఫ్రెష్ మంచిగా బీన్స్ అంట. బంగారం లెక్కలో ఆ తర్వాత చిన్న పెంచుకుందామని చిన్న చెప్పేసి ఆకుకూరలు నాకు అంటే అనిపించాను. చానా ఎందుకు వచ్చినాయి. ఇక మొన్నైతే ఇవన్నీ
అన్నిటివి ఇంకా తులసికోట నాకు పక్కనే పేర్లు ఉన్నాయి ఆ ఇంగ్లీష్లో, అవి నాకు తెలుగులో ఉల్లికాడలైతే ఏంటివో తెలియదు. పెట్టినాం కదా, అవి వైట్ మంచిగా క్యారెట్, పెరిగినాయి. రెడ్ మెంతి కూర క్యారెట్, వేసిన. ఆ తర్వాత మెంతి కూర రాడిష్, కాదు మా అన్ని సీడ్స్ అయితే వచ్చినాయి. వాళ్ళ అసలు భలే గోంగూర మంచిగా వేసిన. అనిపిస్తున్నాయి. మరి గోంగూరలో పెట్టినాక మరి ఎన్నో ఏ సీడ్స్ గింజలు వస్తాయేమో. వేస్తే నేను దీంట్లో దాంట్లో ఏమేమి పెడతానో ఫస్ట్ అయితే మీకు ఒకటి చూపిస్తా. అంటే మొలకొచ్చింది. ఇప్పుడైతే ఈడ కూడా నేను గింజలు వేయడానికి నా దగ్గర అయితే విత్తనాలు ఏం లేవు కదా, నేనైతే మీషో నుంచి అయితే తీసుకున్నాను. కానీ ఇది మీషోలో చాలా వెరైటీస్ వచ్చినాయి. 97 రూపీస్ అయినాయి. ఈ 97 రూపీస్లో ఎన్ని వెరైటీస్ వచ్చినాయంటే క్యాబేజీ, కాలీఫ్లవరు, మళ్ళీ వైట్ క్యారెట్, తర్వాత బ్లాక్ క్యారెట్, రెడ్ క్యారెట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. అదే వైట్ రాడిషు, రెడ్ రాడిషు, క్యాప్సికము, కాలీఫ్లవరు, తర్వాత బ్రోకోలీ, పీస్, ఇంకెన్నెన్నో ఉన్నాయి. ఈ సీడ్స్ అన్నీ చాలా మంచిగా ఉన్నాయి. కానీ ప్రతిదీ తక్కువ క్వాంటిటీలో వచ్చినాయి. ఇప్పుడు నాకేంటంటే ఇడ భూమి మంచిగా లేదు కదా, ఈ తక్కువ క్వాంటిటీ వేసినా కూడా 1, 2 మొలకలు వస్తాయా రావా అన్న అనుమానమే ఎక్కువ ఉంది. ఇక ఏదైతే ఏంది ఫస్ట్ అయితే ఒకసారి వేసి చూస్తా. వచ్చినాయి అనుకో సంతోషం, రాలేదనుకో ఇక మళ్ళీ ఎప్పుడు వెయ్యను. ఇక ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఆ గింజలు వేయడానికి ఇప్పుడు కొంచెం సాలలాగా ఉండాలి కదా. మొన్న కష్టపడి ఇదంతా శనివారం రోజైతే చాలా కష్టపడైతే క్లీన్ చేశాను. ఇక ఇప్పుడైతే గురువారం రోజు గింజలు పెడదామని అయితే ఇక సాల లెక్క మమ్మీ స్టాప్ అయితే చేసింది. ఇలా అయితే తవ్వేస్తున్నాను. ఏదో నాకు చేసిందో ఈ వ్యవసాయం పనులు కొత్త ఏం కాదు. నాకు ఈ పనుల మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటది. కాకపోతే ఇక్కడ అస్సలు చెట్లు గానీ, గింజలు గానీ ఏం మొలవవు. పెట్టి పెట్టి మనమే యాస్ట్ కొనాలే. ఇక ఇప్పుడైతే నేను వేస్తున్నాను గదా, వస్తేనేమో సంతోషం అని చెప్పిన, రాకపోతేనేమో ఇక మళ్ళా ఆశనే వదిలేసుకుంటాను. నేను నా పెళ్ళికి ముందు వరకు ఈ పనులన్నీ చేసిన. నాకు అన్ని పనులు వచ్చు. నాకే కాదు, మా ఊర్లో అందరి అమ్మాయిలకు అన్ని పనులొచ్చు. ఎట్లా అంటే మేమైతే మా పొలం పనులు చేసుకునేది. తర్వాత కూలి పనులు కూడా చేసేదనమాట. ఇప్పుడు దోస్తులందరం కలిసి ఆదివారం వచ్చిందంటే పత్తి ఏరడానికి, లేదంటే విత్తనాలు పెట్టడానికి, అలం తీయడానికి, ఇలా పత్తి చేనుకి మందు పెట్టడానికి, ఇలా ఎన్నో పనులకైతే నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి పోయేది. అప్పుడైతే ఆ ఏజ్‌లో పనికి పోతున్నాం అనే ఫీలింగే ఉండకపోయేది. ఫ్రెండ్స్‌తో పోయేది కదా. మంచిగా డే అనేది 24 గంటలలో 12 గంటలు మనం పని చేసినా కూడా ఒక గంట సేపట్లో పనంతా చేసినట్టుగా అనిపిచ్చేది. ఇక పత్తి ఏరడానికి పోయినప్పుడైతే పొద్దున్న 9 గంటలకు పోతే ఫ్రెండ్స్ ఎమ్మటి మంచిగా ఆ పత్తి ఏరుకుంటా ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పేది ఫ్రెండ్స్‌కైతే. వాళ్ళు చెప్పేది. అందరం కలిసి ఒక చెట్టు కింద కూర్చొని అన్నం తిని మళ్ళొక 10, 15 మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకొని మళ్ళీ పత్తి ఏరి సాయంత్రం అయిన తర్వాత ఇంటికొచ్చి అసలు ఎంత మంచిగుండెనో ఇప్పుడైతే నాకనిపిస్తుంది. అప్పుడు కొన్ని కొన్ని సార్లనేమో ఎంత ఇష్టంగా చేస్తున్న పని గూడా మేము మా సొంతంగా పోతేనేమో మంచిగా అనిపిచ్చేది. కానీ మా అమ్మ వాళ్ళు పొమ్మని చెప్తేనేమో కొంచెం కోపమొచ్చేది. కానీ ఇప్పుడేమో మళ్ళీ అట్లా ఫ్రెండ్స్ ఎమ్మటి ఇలా పొలాల్లోకి పనికి పోవాలనైతే నాకైతే అనిపిస్తుంది. మరి మీలో ఎంతమంది స్కూల్ లైఫ్‌లో ఉన్నప్పుడు, కాలేజ్ లైఫ్‌లో ఉన్నప్పుడు పొలం పనులకు పోయినరో లేదో గూడా కామెంట్ చేసి చెప్పుర్రి. ఇక మా సారయితే స్కూల్ నుంచి వచ్చేసరికి ఈరోజు 3:30 అయింది. తనకి స్కూల్‌లో సైన్స్ ఎగ్జిబిషన్ ఉందని చెప్పిన గదా, దానికోసం ఏర్పాట్లు చేస్తుండ్రు. మా సారయితే కొంచెం కోపంగానే ఇంటికొచ్చిండు. ఎందుకో తెలుసా? మార్నింగ్ అయితే 7:30కి లేసినా గదా, టిఫిన్ ఏం పెట్టలేదు. మధ్యాహ్నం అయితే అన్నం ఇస్తా అని చెప్పిన. తనేమో ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇక 3 అవుతుంది గదా, ఇంటికొచ్చిండు. ఆయన ఇంటికి రాంగానే ఇక నేనైతే సైలెంట్‌గా ఉన్నాను. కానీ మా సారయితే నా మీద ఏం కోప్పడలేదు. ఎందుకంటే ముందే అడిగినా గాబట్టి. మీకు గూడా ఇనిపిస్తాను. ఈ పకోడీ వీడియో కట్ చేసి మరి. ఇంత లేట్ అయింది ఎందుకు సార్? ఇంకో నేను అడుగుతున్నానే, కోపం తెచ్చుకోకు. నేను వీడియో ఆన్ చేసిన, అడుగుతున్నాను, కోపం తెచ్చుకోకు. వీడియో ఆన్ చేసిన. ఎందుకు ఇంత లేట్ అయింది? అయితే ఇలాగ ఆ పొలం పనుల గురించి చెప్తున్నాను గాబట్టి, అక్కడ వాయిస్ అయితే మ్యూట్ చేసి, ఇక్కడైతే మీకు వినిపించిన. ఇగో గట్లయితే మా సార్‌కి 3:00 వరకు బాగానే ఆకలైనట్టుంది. నేను చాలా సార్లు కాల్ చేసినా గానీ తను లిఫ్ట్ చేయలేదు. మార్నింగ్ ఎళ్ళేటప్పుడు నేను బొంగుల ఫ్రై చేస్తాను. 5 నిమిషాలలో అయిపోతదని చెప్పేసి మా సార్‌కంటే, మా సార్ అన్నాడు గదా, నాకేమొద్దు. ఒకవేళ ఆకలైతే మధ్యాహ్నము 12 గంటలకే వస్తాం గదా, వచ్చినంక తింటా అని తనే చెప్పిండు. కానీ ఆ స్కూల్‌లో అవన్నీ అరేంజ్‌మెంట్ చేసేసరికి ఈవినింగ్ 3 అయిపోయింది. ఇక తనొచ్చిన తర్వాత అందరం కలిసి అన్నం తిన్నాము. నైట్ అయితే మా సార్ ఇలా బయటికెళ్ళి పకోడీ, ఇవి అటుకులైతే తీసుకొనొచ్చిండు. నాకు ఈ మధ్య కాలంలో ఈ పకోడీ అంటే
చాలా అంటే చాలా ఇష్టమైపోయింది. ఇది ఈరోజు చేసిన ఈ పకోడీ ఉంది గదా! అంటే తెచ్చిన పకోడీ గాని, కాలీఫ్లవర్ పకోడీ అది తిని నైట్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలు. నిన్న చక్కెర ఎంత తీసుకొచ్చినావు? ఆ? ఏయ్ ఫస్ట్ నువ్వు చెప్పు, నువ్వు చక్కెర ఎంత తీసుకొచ్చినావు? ఎప్పుడు తెచ్చాక తెచ్చాను కిలో తెచ్చినావా, హాఫ్ కేజీనా? కిలో తెస్తాను. కిలో తెచ్చినావు. నేను ఆ డబ్బా నింపుకున్నా. నువ్వు ఎంత డబ్బా అయిపోగొట్టినావు చెప్పు ఒక్కసారి. ఇప్పుడా ఆ. 4-5 నిమిషాలు ఏంది 4-5 నిమిషాలు వాడినే. ఏడవాడిన నువ్వు సగం డబ్బా అయిపోగొట్టినా 4-5 చెంచాలు అంటావు. ఇప్పుడు ఇది ఖరాబ్ అయిద్దాన్ని చిన్న లిమ్కా డబ్బు చిన్న సీసా ఉంటుంది కదా, థమ్స్అప్ సీసా, ఆ, అలా పెట్టుకో. ఆ, పెట్టుకొని ఆ, ఆ. చాయ్ రోజు డికాషన్ చాయ్ చేసుకుంటావు మనం. అదే మందుల కనుక సోడా పోసుకున్నట్టు మందుల కనుక సోడా పోసుకున్నట్టు ఇది మొత్తం ఒక బాటిల్లో పోసి చాయ్ పెట్టుకునేటప్పుడు ఈ సోడా నీళ్ళు తీసుకొని చాయ్లో పోసుకోవాలా? ఇప్పుడు కృష్ణ ఆ. దగ్గరికి రా. దగ్గరికి రావే. రావాలి. ఇది ఎందుకు చెప్పు? ఎందుకు పానకం చిక్కగా అయింది కాబట్టి. పిల్లలకు సైన్స్ నేర్పియాలి. నేర్పిస్తానికి ఇంట్రెస్ట్ పెరిగింది అనుకో. పిల్లలకు సైన్స్ నేర్పియాలంటే సార్ ఇంటికాడ కిలోలు చక్కెర అయిపోగొట్టాలి. పోనీయే ఎన్ని పోతలేవే. ఇక నైట్ అయితే మా సార్ పకోడీ తీసుకొనొచ్చిండు గదా! నేనైతే అన్నమేం తినలేదు. ఆ పకోడీ అవైతే అటుకులు తినేసాను. పిల్లలకైతే అన్నం తినిపించాను. ఇక పిల్లలు ఇద్దరు పడుకున్న తర్వాత మా సార్ అయితే నిమ్మకాయ మీద కాయిన్ అయితే నిలబెడుతుండు. ఇది ఇలా ఎప్పుడు స్టార్ట్ చేసినంటే 9:30కి స్టార్ట్ చేస్తే ఆ కాయిన్ నిలబెట్టేసరికి 12:30 అయిపోయింది. ఇక నేనైతే అప్పటి వరకు అప్పుడప్పుడు మధ్యలో వీడియో తీస్తూనే ఉన్నాను. ఇక స్టార్టింగ్ నుంచి నా ఫోన్‌లో తీశాను. మిడిల్‌కి రాగానే క్లిప్స్ అన్నీ ఎక్కువైతున్నాయని మా సార్ ఫోన్‌లో అయితే తీశాను. కానీ లాస్ట్‌కొచ్చే వరకు ఆ లెమన్ మీద కాయిన్ అయితే నిలబెట్టిండు. ఒకవేళ మీరు అది చూయించమంటే రేపటి వీడియోలో అయితే చూయిస్తాను. ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.